దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. సామెతలు 16:25. ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకు అది మరణములకు చేరును. ఆయనను తుదకది మరణములకు చేరును. రాబోయే రోజుల్లో వాక్యం ఉండదు. ఎక్కడైనా మీటింగ్ పెట్టినా వచ్చి చాలా మంది ఇబ్బంది కలిగిస్తున్నారు. వాక్యం వినకుండా వాళ్ళకి అడిగేటువంటి అధికారం లేకపోయినా వాళ్ళు ఏదో వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అది ఇటువంటి చిన్న చిన్న సంఘాల మీద దాడి చేస్తారు. కాబట్టి లేఖనాలు వాక్యం సెలవిచ్చినట్లుగా వాక్యము కరువైపోదు. మీకు వాక్యము దొరికినప్పుడే వాక్యాన్ని ఏం చేయాలి? సోమరి చీమల ఎద్దకు వెళ్ళి వాటి నడతను జాగ్రత్తగా పరిశీలించి అవి వేసవి కాలం ఆహారము కూర్చుకుంటాయి. వర్షాకాలం ఆహారం దొరకదు. వాక్యం నీకు దొరుకుతున్నప్పుడు నువ్వు వాక్యాన్ని ఏం చేసుకోవాలంటే దాచుకోవాలి, బలపడాలి. కాబట్టి అక్కడక్కడ యుద్ధములు, భూకంపములు, కరువులు ఇవి రాకపోతే సూచనలు. కాబట్టి ఆయన ఇప్పుడు వస్తాడో తెలియదు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మారు మనసు పొందిన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి నడత వాని ఎదుట సరైనదిగా కనబడు, తోదకు ఎక్కడ తీసుకుపోద్ది? మరణానికి తీసుకుపోద్ది. నీకు చాలా పనులు ఉన్నాయి భూమి మీద. మిమ్మల్ని నేను అందరిని అడిగితే నీకేమైనా పని ఉందండి? ఎంత పని ఉందండి? ఎంత పని ఉంది? పని ఉందండి. రేపు డ్యూటీ ఉందా? డ్యూటీ ఉందండి. అంటే ఏ మనిషి ఖాళీగా లేడు. కానీ మరణానికి కూడా ఒక పని ఉంది. మరణంతో ఏం పని? చంపి తీసుకుపోవడం. అప్పుడు నీ పనులన్నీ ఆడుతుంది. మన పనులన్నీ ఏమైపోతాయి? చాలా పనులు ఉన్నాయి. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి భూమి మీద. కాబట్టి మనము దేవుని సన్నిధి విడిచి దేవుని దూరంగా ఉండదు. వారు మనసు వల్ల మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి. మీ ఆత్మీయ దీపం మారిపోకూడదు. కాబట్టి ఒకరి నడత వాని ఎదుట సరైనదిగా కనబడుచుంది, కానీ తుదకు మరణానికి తీసుకెళ్తాడు. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చేసేది ఏదైనా కావచ్చు, నీ దృష్టికి యథార్థంగా కనబడచ్చు. నీవు మాట్లాడేదే నీకు అనుకూలంగా ఉండొచ్చు. నువ్వు చేసే పనులు నీ దృష్టికి మంచిగా ఉండొచ్చు, కానీ అవి ఎక్కడ తీసుకుపోతాయి? నరకానికి, అంటే మరణానికి తీసుకుపోతాయి. నరకం అంటే ఆత్మీయ మరణం, నరకానికి తీసుకుపోతాయి, మరణం అంటే. కాబట్టి మనము ఎలా నడుస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం చూస్తున్నాము, ఎంత దేవుని సన్నిధిలో గడుపుతున్నాము, ఎంతవరకు పరిశుద్ధంగా ఉండడానికి మనం సాధన కలిగి ఉన్నాము, ఇవన్నీ ఎల్లప్పుడూ మనము పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ప్రతిరోజు మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చూసుకుంటూ ఉంటాం కదా. అది ఇంకొక 10 పాయింట్లు ఉండగానే వెంటనే మనం ఆ ఛార్జర్ అని ఏం చేస్తాం? అంతేగాని అయిపోయిందంతా చూసుకుందాం అంటారా? ఎక్కడో చోట బస్ రోడ్డు, పెళ్లిగిరిని కాడు ముందేం ఎదుర్కొంటారు? ఫోన్ ఛార్జింగ్. ఆత్మీయ జీవితంలో కూడా అదే మెలకువను కలిగి ఉండాలి. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు వారి నడతలు వారి దృష్టికి
చాలా అనుకూలంగా అనిపించింది. ఏమైందండి? అనుకూలంగా అయింది. కానీ తర్వాత అది ఎక్కడికి దారి తీసింది అనేది మనకి రూతు మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 7 దినములలో దేశంలో కరువు కలగగా దేశములో కరువు కలగగా బెత్లెహేము నుండి ఒక మనుషుడు ఉమ్, తన భార్యను తన ఇద్దరు కుమారులను ఉమ్, వెంట పెట్టుకుని మోయాబు దేశపు కాపురము మీదకి వచ్చెను. ఉమ్, ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, ఉమ్, అతని భార్య పేరు నయోమి, ఉమ్, అతని ఇద్దరు కుమారులు పేర్లు ఉమ్. మహలోను గిలియోను. సరిపోతుంది. ఇక్కడ ఒక చక్కటి కుటుంబం మనకు కనబడుతుంది. ఈ కుటుంబం యజమానురాలు అనుకుంది, కరువు వచ్చేసింది కాబట్టి మనం బెత్లెహేము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మోయాబు దేశం వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే అక్కడ మనకి తినడానికి ఆహారం ఉంటది, తాగడానికి నీళ్లు ఉంటాయి, మాంసం ఉంటది, చేపలు ఉంటాయి, వస్త్రం ఉంటది. ఎందుకు? మనం ఉండిన చోట మనకి కరువు వచ్చింది అని వాని ఆలోచన వాని ఎదుట సరైనదిగా కనబడింది. ఆమెకి కనబడిందా? సరే, హైదరాబాద్ లో కరువు వచ్చేసింది అనుకోండి, మీరందరూ ఏం ఆలోచిస్తారు చెప్పండి? పనులు లేవు, అందరు కరువు వచ్చేసింది, ఏమి లేవు. మీరందరూ అప్పుడు ఏం ఆలోచిస్తారు? ఇక్కడ ఉందాం అనుకుంటారా, మనం వచ్చిన చోటకి వెళ్ళిపోదాం అనుకుంటారా? అమ్మా, అంతేకాని ప్రభా ఉండమంటావా వెళ్ళమంటావా అని ఎవరైనా అడుగుతారా అంటే ఒక్కలే అడుగుతారు, ఆత్మీయత కలిగిన వాడు. అర్థమైందండి? ఆత్మీయతలో ప్రభుతో నడిచే వాళ్ళు అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రభా ఈ ప్రాంతంలో కరువు వచ్చింది, నేను ఉండాలా వెళ్ళాలి? ఎందుకు? ఆయన వ్యవసాయకుడు, నిన్ను పోషించేవాడు. కరువులో ఏలియాకి మాంసమును రొట్టెనిచ్చిన దేవుడు నిన్ను పోషించడా అనే ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి కదా. ఒక విధవరాలిని 3 సంవత్సరాలు నూనె అయిపోకుండా పిండి అయిపోకుండా పోషించిన దేవుడు హైదరాబాద్ లో కరువు వచ్చింది. మనకి ఇన్ని నిరీక్షణలు ఉన్నాయి కదా, అడుగుదాం ప్రభుని, ఉండమంటే ఉందాం వెళ్ళమంటే వెళ్దాం అని. ఈ నయోమి ప్రభుని అడుగుంటే భర్త పిల్లలు చనిపోకుండా ఉండేవారు. అవునా? లేదు, ఆమె అనుకుందే వెళ్ళిపోవడమే సరైన మార్గం అనుకుంది. ఎందుకు వెళ్ళింది? బ్రతకడానికి వెళ్ళింది, కానీ బ్రతికి వెళ్ళింది. అర్థమవుతుందండి? ఆమె ఎందుకు వెళ్ళింది? కరువులో ఉంటే చచ్చిపోతాం అని వెళ్ళింది కదా. మరి బ్రతికారా? బెత్లెహేములో ఎవరు చచ్చిపోలేదు కరువుతో. సమృద్ధిగా ఉంది మోయాబు దేశంలో అనుకుని అక్కడికే చచ్చిపోయాడు. దేవుని తలంపులు నీ తలంపులు వంటివి కావు. నువ్వు ఒకటి ఆలోచిస్తే అక్కడ జరిగేది ఒకటి. బెత్లెహేములో ఎంతమంది కరువు వస్తే అందరూ వెళ్ళిపోయారా? వాళ్ళందరూ సజీవులుగానే ఉన్నారు. మోయాబు దేశంలో ఎవరి ధాన్యము ఆహారము సమృద్ధిగా ఉంది అనుకుని బ్రతుకుదామని వెళ్ళిన ఏమే భర్తని బిడ్డను కోల్పోయి, ఒకని మార్గము వారి ఎదుట సరైనదిగా కనపడను, తుదకు అది ఎక్కడ దారితీస్తుంది? మరణము. అది శరీర మరణం కావచ్చు, ఆత్మీయ మరణం కావచ్చు. నీ ఆలోచనలు ఈ రాత్రి నేను ఎక్కడికి తీసుకెళ్తాను? నువ్వు నడిచేది నువ్వు ఒకవేళ మంచిది అనుకుంటున్నావేమో. అడిగావా ప్రభుని? చేసేది మంచిదేనా? నేను మాట్లాడేది మంచిదేనా? నేను చేసే పని నా కుటుంబానికి మంచిదా? నా ఆత్మీయ జీవితానికి మంచిదా? నేను తీసుకునే నిర్ణయాలు మంచియేనా అని ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో కనిపెట్టి అడిగావా? భూమి ఆకాశము గతించును కానీ ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరమును. ఎప్పుడైనా మీరు దేవుని వద్దకు వెళ్ళి అడగటము, ఆయన సలహాలు తీసుకోవడం నేర్చుకోండి. అంతేకాని సామెతల్లో మనం చదువుకున్నటువంటి ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడినట్లు నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు,
నీ చేసే పనులు కరెక్ట్ గా అనుకుంటే లాస్ట్ కి ఈ ఖాళీ చేతులు మిగులుతాయి. ఏం మిగులుతాయండి? ఖాళీ చేతులు మిగులుతాయి. చేతులు ఏమి ఉండదు. నువ్వు అనుకుంటావు ఇది కరెక్టే అనుకుంటావు. ఎలాగా? దేవుణ్ణి అడగాలి కదా నువ్వు. దేవుణ్ణి అడిగి నువ్వు అడిగేయగలిగితే నీ జీవితం ఎంత దేవుని కలదు కదా. ఒకరి మార్గము వాడి దృష్టికి యథార్థంగా కనపడ అంటే ఇది పర్లేదు, ఇలా చేస్తే పర్లేదు. ఈ వ్యాపారం పెట్టావంటే ఇలా పైకి వెళ్ళిపోతావు, కిందకి రావే కాదు. ఈ బిజినెస్ లో కనుక దిగేవంటే ఇక కట్ల మీద కట్టేయచ్చా అని కొంతమంది ఆలోచనలు. కుర్రల మీద వెళ్ళిపోతారు కొంతమంది. ప్రభా ఇది మీ చిత్తమా కాదని అడగలుగుతా, చెయ్యగలుగుతా. నష్టంలోకి తీసుకుపోతాయి, అప్పుల్లోకి తీసుకుపోతాయి, ఆర్థికంగా మనల్ని ఎంతో ప్రమోదిస్తాయి. నీవు చేసేది సరైనది కాదా అని నువ్వేం చేయాలి? ప్రభు విచారణ చేయడం నువ్వు నేర్చుకోవాలి. సరే ఏమి వెళ్ళింది కదా, ఎందుకు వెళ్ళిపోయింది? అయ్యో కరువు వచ్చింది బెత్లెహేములో. ఈ బెత్లెహేము దైవికంగా ఉండే ప్రాంతము, మోయాబు దేశము దేవునికి విరోధమైంది. అక్కడ వాక్యం ఉండదు, విశ్వాసులు ఉండరు, ఆమెకి శుభం చెప్పే వాళ్ళు ఉండరు. యెహోవా నిన్ను దీవించునుగా కానీ పలికేవాడు ఒక్కడ లేడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. తెలుసా? అంటే ఆమెకు అది అనుకూలంగా ఉంది, ఆమె దృష్టికి ఇది సరైనది అనుకుంది. కానీ లాస్ట్ వచ్చినడికి ఏమి లేదు. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయరు. ఎలాగొచ్చారో ఒట్టి చేతులతో. ఒట్టి చేతులతో వస్తే నయమే, ఒట్టి చేతులతో వస్తే నయమే. కానీ అన్ని పోగొట్టుకుని వచ్చింది. ఏమన్నా పోగొట్టేసుకుందే? భర్తనే, ఇద్దరు కుమారుడు పోగొట్టేసుకుని ఆమె మధురంగా వెళ్ళిందంట, మారాలా తిరిగి వచ్చిందంట. కొంతమంది జీవితాలు ఎలాగైపోతాయి లాస్ట్. దేవుని వాక్యం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. వీళ్ళు సమృద్ధిగానే వస్తారు కానీ లాస్ట్ కి వీళ్ళు పొట్టు చేతులతో ఉంటారు. కారణం ఏంటి తెలుసా? నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ దృష్టికే దేవుని దృష్టికి వస్తాయి, సరైనవి కావు. నువ్వు అడగాలి, ప్రభా నేను ఇది చేస్తున్నాను, ఇది కరెక్టేనా, నేను వెళ్ళే మార్గం కరెక్టేనా? ఒకవేళ నీ వ్యాపారం నష్టపోతే మరొక వ్యాపారం చేసుకోవచ్చు. నువ్వు ఆత్మీయంగానే పతనం అయిపోతే మళ్ళీ నువ్వు ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగలుగుతావు. ఆ అవకాశాలు ఉండకపోవచ్చేమో. ఇక నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోవలసిందేనా? మేము వెళ్తున్నామండి, మా సంఘం పెద్ద సంఘం అండి అనే భ్రమలో నువ్వు ఉంటున్నావు. కానీ అది నేను ఎక్కడికి చేర్చును అన్న ఆలోచన గ్రహింపులోకి రావాలి ప్రజలు. మేము వెళ్ళే సంఘంలో ప్రజలు ఎక్కువ, ప్రజలు చూడగలుగుతున్నావా? మేము వెళ్ళే సంఘములో ఇదండి పరిస్థితి, ఇలా ఉంటాదండి అని కొంతమంది చెప్తారు. అదే కాదు నీ ఆత్మీయ జీవితాన్ని ఏమండి పైకి లేపేది. అక్కడ నీ పాపములు చూపించబడాలి, నేను సరి చేయబడి నేను దిద్దాలి, నేను గద్దించాలి. ఒప్పుకోలు పశ్చాత్తాపం ఉందా? అక్కడ సత్యము కదండి. అదేనా? అప్పుడు అది నీ దృష్టికి ఎలాగుంటుంది? వెళ్తామండి, సండే వస్తున్నాం అంతే. చచ్చిపోతే అర్థమవుద్ది. అప్పుడు చచ్చిపోయేదాకా మనం ఉండాలి. ముందే దాన్ని ఏం చేయాలి? చూసుకోవాలి. షాపులను చూసుకోవాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఇది చిరిగిపోయింది డ్యామేజ్ ఒప్పుకోడు. అక్కడే ఆ శారీ ఇప్పేసి ఇలా ఇలా చూసుకుని అప్పుడు బయటకు వెళ్ళిపోండి. అది రాస్తాడు పైన. బయటకు వెళ్ళిన తర్వాత లోపలికి కదా. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏమి లేని దాంట్లో అది పొందనుకుని ప్రేమలో ఉండి తర్వాత యేసు ప్రభువు వచ్చిన తర్వాత నువ్వు ఎత్తపడకపోతే ఇక నీ ఏడుపు చూడు ఎట్లా ఉంటుంది. ఎంతకన్నా ఘోరం ఏది ఉందంటారా? అప్పుడు ఈ నయోమి అంటే వీళ్ళు నయోమి అన్నారు, ఏమనాలే, మారా చేదైన అనుభవం వచ్చేసి. ఎందుకు? ఆమె నిర్ణయం తప్పు, ఆమె ఆలోచన తప్పు, ఆమె మాట్లాడేది తప్పు, ఆమె చేసిన తప్పు. నీ దృష్టికి అది బాగానే ఉంటది
కానీ ఎక్కడికి తీసుకెళ్తుంది లాస్ట్ లో దాని గురించి ఆలోచించాలి. రెండో విషయాన్ని చూసుకుందాం. రెండో విషయం ఆది కాండము 3వ అధ్యాయం 3వ వచనం. దేవుడని యెహోవా ఆదామును పిలిచినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావనెను. ఉమ్, అందుకతడు, అందుకు ఆదాము నేను తోటలో నీ స్వరం వినినప్పుడు ఉమ్, దిగంబరిగా నుండి గనుక ఉమ్, భయపడి దాగుకుంటున్నానెను. ఏంటి భయపడి దాకా ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే ఆవిడ చేసింది ఒక గొప్ప ఘనకార్యం చేసింది. తినేసిన తర్వాత భయపడిందట. అంటే ఆమె అనుకుందే నేను కొయ్యడం తినడం నయమే, నా దృష్టికి అది పర్లేదులే. కొంతమంది ఈ విధంగా వెళ్ళిపోతారు. తీరా బయటికి నెట్టేసిన తర్వాత ఎంత పని చేసేది ఆ? కదండి, ఎంత పని అయిపోయింది. ఎప్పుడు వచ్చింది భయం అంటే తప్పు చేసేసిన తర్వాత. ఇంకెందుకంటే బయటికి నెట్టేసారు కదా. బయటికి నెట్టివేయబడి మళ్ళీ ప్రవేశం లేకుండా ఆ ద్వారాన్ని దేవుడు మూసేశాడు. మళ్ళీ ప్రవేశం లేకుండా మూసేదాకా నువ్వు ఎందుకు ఉండాలి? అదేదో లోపడే 1కి 4 సార్లు దేవుడు తినొద్దన్నాడు కదా. అయ్యో నేను తినకూడదు, నువ్వు శోధిస్తావని ముందే చెప్పాడు. అన్ని చెట్ల పళ్ళు తినమన్నాడు. ఈ ఒక్క చెట్టు పండు నేను తినొద్దన్నాడు. నాకు 10 చెప్పాడు కాబట్టి నేను తినను అని 1కి 4 సార్లు ఆలోచించుకుని ఆ కాయ పోసి తింటే, ఆలోచించుకుంటే అసలు చెట్టు దగ్గరికి వెళ్ళేదే కాదు, తినేదే కాదు. ఇప్పుడు తిన్న తర్వాత అంటారేలో మేము భయపడుదాం. అంతా అయిపోయిన తర్వాత నేను భయపడుతున్నానంటే ఇంకేం కాదు. వాళ్ళ దృష్టికి అది యోగ్యమైనదిగా కనబడినట్టుంది. ఆ మాయ మాటలు పడిపోయింది అవ్వ. ఆ మాయ మాటలు అవ్వ పడిపోయింది. అవ్వ పట్టుకొచ్చి ఆదానికి తినిపించేసి ఇప్పుడు ఇద్దరిని కూడా దేవుడు ఏం చేశాడు? బయటికి నెట్టేసాడు. ఒకరోజు ప్రభు నిన్ను కూడా నెట్టేస్తాడు. నువ్వు సరైన విధానంలో లేనప్పుడు, సరైనటువంటి ఆత్మీయత నీలో లేనప్పుడు, సరైనటువంటి పరిశుద్ధతను నువ్వు కోరుకోలేనప్పుడు, నువ్వు సరిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనప్పుడు ఒకరోజు దేవుని నువ్వు తృణీకరించేవాడుగా ఉంటాడు. మళ్ళీ అవకాశం నీకు లేకపోవచ్చు కదా. ఇక్కడ వీళ్ళు తప్పైపోయింది బాబా, నేను కుదరదు కదా, బయటకు నెట్టేసి. ఒకవేళ నీవు నెట్టివేయబడితే, తలుపేయబడితే నీకు ఎంత ప్రమాదం. అయ్యా అయ్యా మేము వచ్చేసాం తలుపు తీయనప్పుడు తలుపు వేసేసారు. అదేదో ఏమంటే ఆయన రాకముందే, ఆ స్వరం వినబడకముందు, ఆయన వస్తానని చెప్పాడు కదా. వస్తానన్నవాడు ఎప్పుడు కూడా రాకుండా ఉండడు. కొంచెం ఆలస్యం అయింది, వస్తానన్నాడు. కానీ నువ్వేం చేయాలంటే నీ డ్యూటీని సిద్ధపరచుకో, చక్కపరుచుకో. నీ డ్యూటీని ఆరిపోకుండా చూసుకోవాలి కదా. నీ మనస్సాక్షిని కాపాడుకోవాలి కదా. నీ మనస్సాక్షి కాపాడబడాలంటే శనివారం వెళ్ళాలి, బుధవారం వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి. వాక్యం వినబడుతుంది, దిద్దుగుట్టకు నీకు అవకాశం ఉంటది కదా. మానేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి నేను వెంటనే సరి చేసుకుంటానంటే ఇలాగ ఆయన వచ్చేయచ్చు. తలుపే వేసిన తర్వాత వీళ్ళు తలుపు కొడుతున్నారు, తలుపు తీయండి తలుపు. మీరెవరో నాకు తెలియదండి. దేవుడు ఏమన్నాడండి? మీరెవరో వెలుగు ఉండగానే ఇల్లు నువ్వేం చేసుకోవాలి? పెట్టుకోవాలి. ఇటువంటి విషయాలు మనం అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా అసలు ఉండద్దు మీ ఆత్మీయ జీవితంలో. కాబట్టి వీళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే పని వాళ్ళ దృష్టికి ఎలాగుంది? పర్లేదు, ఏం కాదులే, ఈ రోజు మానేస్తే ఏం కాదులే, ఆదివారం నెక్స్ట్ సండే వెళ్ళొచ్చు, నెక్స్ట్ వెళ్ళొచ్చులే, శనివారం వెళ్ళొచ్చులే, ఈ పూట బైబిల్ చదవకపోతే ఏం కాదులే. ఇది ఎక్కువైపోయింది. నీలో కూడా సైతం పెట్టేస్తారు. ఏం కాదులే, ఒక ఆదివారం వెళ్తున్నాయి కదా చాలే, ఒక ఆదివారమే తింటాం మనం, ఉన్న రోజుల్లో తినమా. కాబట్టి నువ్వు చేసేది నీ దృష్టికి ఎలాగుందో తెలియదు, కానీ అది దేవుని వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. ప్రభా ఇది ఖచ్చితమా కాదా, ఇలా చేయడం ఖచ్చితమా కాదా, ఇలా వెళ్ళడం ఖచ్చితమా కాదా, ఇది మీకు విరోధమైనదేమో, నన్ను ఆపండి, నాకు సరి చేయండి, నా ఆలోచన విధానాన్ని మార్చు ప్రభా. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే గాని
బంధువులండి పిలిచారండి, కార్డు ఇచ్చారండి, ముఖం చూపించకపోతే ఏమనుకుంటారని చెప్పేసి మనం వెళ్ళాం అనుకోండి, అలా అంటారు, ప్రోటీన్ తాగమంటారు, స్నాక్స్ పెడతారు, ఒక గంట కూర్చోబెట్టి భోజనం చేసి వెళ్ళంటారు, మన మొహమాట పెట్టి అక్కడేమో మంచి మంచి స్మెల్ వచ్చేస్తా ఉంటది ఐటమ్స్. అసలు భోజనం ప్రియులు మనం ఏమంటే తట్టుకోలేవు. ఇక అంతే అయిపోయింది పని. అలా ఉంటది సైతాన్లో కదా. కాబట్టి నీ దృష్టికి అది నీకు మంచిగానే అనిపిస్తుంది, కానీ సైతాన్ అలా చెప్తాడు నీకు ఏం కాదులే. దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుగారి భోజనం తినవండి, అందులో విగ్రహారాధన పూజ చేసి ఆ బలులు ఇచ్చి ఆ మాంసం అందులో ఉంది కాబట్టి తినమన్నాడు. అంతే. మాకేం కావాలి? పప్పులు ఇవ్వండి. మన పప్పుచారు అంటే ఇష్టం ఉండదు, చిక్కుడుకాయ అంటే ఇష్టం ఉండదు, బీరకాయ అంటే ఇష్టం ఉండదు, పొట్లకాయ అంటే ఇష్టం. మనకు అన్ని ఏం కావాలి? కాయలే కావాలి. ఏం కాయలు? కందనకాయలు, పొలవకాయలు, ఏమండి ఇవే కావాలి మనకి. ఈ కాయలు వద్దు కదా. మా మాస్టర్ గారు మీటింగ్ పెట్టారండి మా ఊర్లో. అప్పుడు మీటింగ్లు పెడితే నలుగురు విశ్వాసులు ఒక్కొక్క రోజు భోజనాలు పిలుస్తారు పాస్టర్లు. అప్పుడు ఆ విశ్వాసం అడిగిందంట, అయ్యా పాస్టర్ గారు మీకు ఈ రోజు ఈ పూట నేను ఏం వండి పెట్టానండి అంటే, అమ్మా నాకు నాన్ వెజ్ ఏం వద్దు కానీ అన్ని కాయలే వండి అన్నాడు. చెప్పండి అది ఏ కాయ అంటే పొలవకాయ అమ్మ, కందలకాయ అమ్మ అన్నాడట. తెలుసా మీకు ఉలవకాయలు కందలకాయలు తెలుసా? ఏమండి సాధ్యం. కాబట్టి ఈయన అన్నాడు, మాకొత్త పప్పు దినుసులు ఇవ్వండి. ఏమివ్వండి? పప్పు దినుసులు ఇవ్వండి, శ్రేష్టమైనది. చూసారా? అపవిత్రమైన దాంట్లో వారి చేతులు పెట్టడానికి ఇష్టపడలేదు. అది దేవుని చిత్తం కాదు అని వాళ్ళు గ్రహించారు. వారి దృష్టికి అది తప్పని అనిపించింది. మరి నీ దృష్టికి ఏది తప్పు ఏదో నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ దృష్టికి నీ మార్గం యథార్థంగా ఉండొచ్చు, కానీ అది ఎక్కడ తీసుకుపోతుంది? నిన్ను బయటికి నెట్టేసినట్టు మరణం నాకు తీసుకుపోతే నువ్వు తీసుకున్న నిర్ణయాలు. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 16 వాక్యాలు. తర్వాత సంసోను రాజాకు వెళ్లి వేసిన ఒకతిని చూచి ఆమె యొద్దకు చేరిండు. ఆయన దృష్టికి అది యథార్థంగా కనిపించినట్టుంది. వేసింటికి మనకు పని ఏంటి? వైన్ షాప్ కి మనకు పని ఏంటి? అలర మోగతో మనకు పని ఏంటి? డ్యాన్స్ చేసేవాళ్ళతో మనకు పని ఏంటి? మన వాళ్ళతో జతగా ఉండకూడదు కదా. అది నీ దృష్టి కొన్నిసార్లు యోగ్యమైనదిగా అనిపిస్తుంది, అది తప్పైనది. కానీ అది ఎక్కడ తీసుకుపోతుంది? మరణానికి, ఆత్మీయ మరణానికి తీసుకుపోతుంది. ఈ పండు తిన్న తర్వాత సైతాన్ని అందంటే అవుతా చచ్చిపోయావా? సావలేదు కదా. ఈ పండు తినమనా నిశ్చయమగా మీరు చచ్చిపోతారంటే, పండు కొరుకుని తిన్న తర్వాత సైతాన్ అందంట, చూసావా మీ తండ్రి మీకు అబద్ధం చెప్పాడు, మీరు సావలేదు కదా. శారీరకంగా బ్రతికారు కానీ ఆత్మీయంగా చచ్చి. సంశయంలో తన దృష్టికి ఆ స్థలానికి వెళ్ళడం మరి యథార్థంగా అనిపించిందేమో, కానీ అది మరణంలోకి నడిపించింది. ఎక్కడికండి? మరణంలోకి. అతడు రాళ్ళు స్తంభములు మయ్యాన పడి నలిగి చనిపోయాడు. ఎవరు? అంత బలవంతుడు ఒక్క బలహీనతకు చోటిచ్చి ఆ గుడి స్తంభములు ఆనుకుని వాటిలాగా వంచినప్పుడు గుడంతా ఆయన మీద పడి నలిగిపోయి చనిపోయాడు కదా. మరణంలోకి నేను తీసుకో. నువ్వు చేసే కొన్ని విషయాల్లో, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వెళ్ళే మార్గాలు, అవి నీ దృష్టికి సరైనగా అనిపిస్తాయి, కానీ హఠాత్తుగా నీ మీదకి వచ్చేది మరణం. పాపము చాలా ప్రమాదకరమైంది. ఆయన్ని చనిపోయాడని తెలిసిన తర్వాత వారి బంధువులు వెళ్ళి ఆయన మోసుకొచ్చి ఆయన్ని ఒక చోట సమాధి చేశారు. సంసోను సమాధి ఈ రోజు కూడా ఎంతమంది చూశారు యూట్యూబ్ లో? అలాంటి చూడండి. ఈ రోజు కూడా సంసోను సమాధి
అంతే. చాలా మంది సమాధులు సజీవంగా ఉన్నాయి, ఏం సమాధి పడదు. ఏటింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. గొలియత్ తల కూడా ఉంది, దావీదు కొట్టేటువంటి రాయి కూడా ఉంది. మరణంలోకి తీసుకుపోయింది. ఎక్కడ తీసుకుపోయిందండి? నువ్వు తీసుకునే తప్పైన ఆలోచన నీ కుటుంబం అంతటికి నష్టం వచ్చింది. అందరు సఫర్ అవ్వాలి, అందరు పొస్తులు ఉండాలి, బాధపడాలి, కన్నీళ్లు కార్చాలి. ఒకరు చేసిన పని ప్రభు సన్నిధిలో నువ్వు అడగాలి, ప్రభా ఇది సరైన మార్గమా అని అడగాలి. నేను చేసేది సరైనదా, నేను మాట్లాడేది సరైనదా అని భార్యతో సంప్రదించి ఎదురు కలిసి ప్రార్థన చేసి ముందుకెళ్తే నీకు ఎందుకు వస్తుంది నష్టం? రాదు కదా. కాబట్టి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమైనదిగా కనపడను, తోదకు నిచ్చిన రకానికి నిన్ను ఆడితించను. 1 సమూయేలు 15 సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద ఒక రాజుగా అభిషేకించడమే నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యంలో అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకి చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు విరోధులై మార్గం వారి మీదకి వచ్చింది కదా. సరిపోతుంది. ఇక్కడ సమూయేలు ప్రవక్త అన్నాడు, ఏ పాపం ఉంచుకోకుండా మొత్తం నిర్మూలన చేసామని. అది ఆ వాక్యానికి అర్థం ఏంటంటే, అమాలేకీయులు నిర్మూలన చేయాలంటే ఏ పాపము నీ హృదయంలో ఉంచుకోకుండా మొత్తం నిర్మూలన చేసామంటే, ఈయన ఏం చేశాడు తెలుసా? 9వ వచనంలో, సౌలు జనులు కూడి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి మంచి వాటి నిర్మూలన చేయక. ఇక్కడ మంచి మంచి వాటిని నిర్మూలన చేయక అంటే అర్థం ఏంటంటే, నీకు నచ్చిన పాపాలను దాచేసుకుని చిన్న చిటికి పాపాలు ఒప్పేసుకుని ఆ నచ్చిన పాపాల్లో ముందుకు కొనసాగి. దేవుడు తెలీదా? కొంతమంది కొన్ని ఒప్పుకుంటారు కానీ ఇడిచిపెట్టరు. వాటిని చూస్తానే ఉంటారు, అలాగా వాటిని చేస్తానే ఉంటారట. దానిని బట్టి ప్రభు అన్నాడు సౌలుతో సమూయేలుతో, సౌలు నా మాట వినలేదు కాబట్టి అతని యందు నా ఆత్మ నివసింపదు, నేను అతన్ని విడిచిపెట్టేస్తున్నాను, వేరే వ్యక్తి నేను ఏర్పాటు చేసుకుని రాజుగారు. చాలా మంది ఎలా ఉంటారంటే, పాపం ఒప్పుకున్నట్టే ఉంటారు, చర్చకు వచ్చినట్టే ఉంటారు, కానీ నీకు నచ్చిన పాపము మంచి మంచిని వాటిని క్రొవ్విన వాటిని నువ్వు దాల్చే ప్రయత్నాలు చేస్తే, వాటిని చేసే ప్రయత్నం చేస్తే నిన్ను దేవుడు పక్కకు పెట్టేస్తాడు. ఎక్కడ పెట్టేస్తాడు? పక్కకు పెట్టేస్తాడు. తర్వాత సౌలు గురించి ఏం రాయబడిందంటే, అతడు విసర్జింపబడిన వాడాయను. ఏమైపోయాడమ్మా? జాగ్రత్త. నీ దృష్టికి ఒకవేళ మళ్ళీ మంచిది అనుకున్నామేమో, అది విడిచిపెట్టింది, అది నీ జీవితంలోకి వచ్చిందా, నీకు మరింత కీడు వచ్చినట్టే. మళ్ళీ ఆశించావా? ఒప్పుకున్న దాన్ని మళ్ళీ చేయడానికి ప్రయత్నించావా? జాగ్రత్త. నాకు తెలియకపోవచ్చు, ఇంట్లో భార్య భర్తలు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సృష్టికర్త సమస్తములు చూసేవాడిని. దాని ద్వారా నీకు మరింత నష్టం. దేవుని చేత విసర్జించబడతాం. అది అతన్ని మరణానికి తీసుకుపోయింది. ఎక్కడ తీసుకుపోయిందండి? కొంతమంది ఆచార్యులు ఇడిచిపెట్టరు, అలవాట్లు ఇడిచిపెట్టరు, ముహూర్తాలు ఇడిచిపెట్టరు, దిశలు ఇడిచిపెట్టరు. మంచి రోజులు అంటారు, మంచి రోజులు చెడ్డ రోజులు కూడా ఉన్నాయా? మంచి రోజులు చెడ్డ రోజులు ఉన్నాయా? చెడ్డ రోజు ఏంటి, మంచి రోజు ఏంటి? మరి ఆ క్యాలెండర్ లో చెట్ట మంచి అని రాస్తారు. ఆ చెట్ట రోజు నాడే పిల్ల పాస్ అయింది మంచి మార్కులతో, పొందంటావా? ఆ చెట్ట రోజు నాడే పిల్లకి జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పొందండి బాబు, నాకు మంచి రోజు. ఆ చెట్ట రోజులో నీకు ప్రమోషన్ వచ్చింది అనుకో, పొందండి అంటావా? ఏమంటా? చూడండి మనిషి అలా అయిపోయారు. యేసు నామములో ప్రతిరోజు నీకు శ్రేష్టమైందే.
సెంటర్ రోజుల్లో నువ్వు బిర్యానీ తినవా? చికెన్ మటన్ తినరా? సెంటర్ పోయిన చేయలేదు సెంటర్ రోజుల్లో చెప్పండి నాకు. అలాగనుకుంటే వారానికి ఒక మంచి రోజు కూడా అన్ని సెంటర్ రోజులే. నువ్వు నెలంతా భోజనం చేతలేదు, అది చచ్చిపోతావండి. పిచ్చోళ్ళు అయిపోయారండి. ఎవడో పిచ్చోడు రాతే ఆ పెళ్లి చేసుకున్నప్పుడు వాడి దగ్గరికి పోతే వాడంటాడు అసలు మంచి రోజులే లేవు అన్నప్పుడు క్యాలెండర్లో ఒక మంచి రోజే రా, 7 రోజులు తీసేయాలి. అంతేనా? 30 రోజులు పెట్టాడు అందులో మంచి రోజులు ఎన్ని? 2 అనుకోండి. ఆ 2 రాయాలి. అక్కడ ఉన్న రోజులు ఏం చేయాలి? అక్కడ ఉన్నది నెక్స్ట్ మళ్ళీ వేరే మంత్ రాయాలి. అవునా? చెడిపోయింది మనకి ఎందుకండి? అంతేనా? సార్ మేము ఈ రోజు చెట్ట రోజు అండి, డ్యూటీ రావాలని చెప్పండి. రేపు ఎంతమంది డ్యూటీ ఉంది? 4 ఉందా? మీరు అందరు ఫోన్ చేసి ఉందంట, రేపు రాహు కాలమో ఏదో శనిమూర్తమో మేము రావండి అనండి. 10 గంటల వరకు శనికాలం అంటే మేము 10 దాటిన తర్వాత అని చెప్పి ఫోన్ చేసి చెప్పండి. ఏమంటాడు ఆయన? ఏమంటాడండి? చూసారా? అలా అయిపోయింది మన భారతదేశం. కాబట్టి ఆచారాలు అదే ఆచారాలే. దేవుని వారికి వినరు ఆచారాలు. అది ఈ మంగళవారం ఇటు వెళ్ళకూడదంట, బుధవారం అటు వెళ్ళకూడదంట. ఏంటి దిక్కులు? 4 దిక్కులు లేకపోతే ఎలాగండి? ఒక దిక్కు ఉంటుందా? అందరికి ఒక దిక్కు పోతే ఇక నడిచి ఎక్కడ నడుస్తాం మనం? ఇంకా రోడ్డు బంద్ చేసేయడం కానీ అసలు భూమికే వాస్తు లేదు, మన ఇంటికి మాత్రం ఏముంటది? మన హృదయానికి దోషం. కాబట్టి మంచి మంచి వాటిని హృదయాలు ఏం చేస్తారా? దాచేసుకుంటారు. సౌలు విసర్జించబడిన వాడు అయిపోయింది. ఆయన దృష్టికి అది మంచిది అనుకున్నాడు, కానీ అది దేవుని దృష్టికి మంచిగా లేదు. నువ్వు అనుకుంటున్నావు అంతే. మరి నీ దృష్టికి మంచిదైనప్పుడు నీ కుటుంబం కూడా ఎలా ఉండాలి? హ్యాపీగా, సమృద్ధిగా, సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలి. లేదు. కాబట్టి అతడు విసర్జింపబడివాడు. అతడు గిల్బోవ పర్వతం మీద చనిపోయాడు. యుద్ధంలో చనిపోయాడు. 3 కుమారులు ఆయన చనిపోయాడు. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడను, కానీ తోదొప్పది ఎక్కడ తీసిపోతుంది? జాగ్రత్త. కాబట్టి ఈ రాత్రి కాలము మరి నీ మార్గం ఎక్కడ ఉందో, నువ్వు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తావు? సౌలు లాగా ఉన్నావు, లేక నువ్వు సంసోన్ లాగా ఉన్నావు, లేక నయోము లాగా ఉన్నావు, ఎవరిలాగా ఉన్నావు? ఈ రాత్రి పరీక్షించుకుందాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి ఎత్తబడిన మాటలు మీరు దీవించండి. అల్పుండ అయోగ్యుడు నన్ను వాడుకున్నందుకు వందనాలు. నిజమే, కొన్నిసార్లు నేను తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు నాకు ఎంత నష్టాన్ని తెచ్చినాయి ప్రభు. మీ చిత్తమును చేయక, మీ ఆలోచన కోసం కనిపెట్టగా నేను తీసుకున్నటువంటి నాకు నష్టాన్ని, బాధను ప్రభా, ఒత్తిడిని కలిగించి ప్రభా, మీ చిత్తం చేస్తే అంత నేను, మా ప్రియుడు మీ చిత్తం చేస్తే అంత నేను. కాబట్టి మీ చిత్తం చేసేవారుగా చేయండి. సొంత నిర్ణయాల మీద వెళ్ళిపోవడం వద్ద నష్టానికి, మరణానికి తీసుకోవాలి ప్రభా. అవాదములు నష్టపోయారు, సంసోను నష్టపోయాడు, సౌలు నష్టపోయాడు, నయోమి నష్టపోయింది. నాయన భర్త మేము ఇంత నష్టపోయిన తర్వాత ఏమి చేయలేము. కాబట్టి ముందే మేలుకుని జాగ్రత్త కలిగి భక్తి చేసేవారుగా చేయండి ప్రభా. నన్ను వాడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. పెద్దవాళ్ళ వాక్యం దీవించి ఆశీర్వదించింది. మా ప్రియులు మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ పరిచర్య దీవించి నేను నిష్ప్రయోజకుడు, నేను చేయవలసింది ఏదో చేయొచ్చు. మీ ఆత్మ చేతను, మీ శక్తి చేతను పరిచర్య జరిగించండి. మా ప్రియుడు ప్రతి అవసరతలు తీర్చండి. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ పొందిన వారు బలపరిచండి ప్రభా. కొంతమంది ఎంప్లాయీస్ వారి జాబులు దీవించండి, చేతి పనులు దీవించండి. స్టూడెంట్ ని వారికి చక్కటి ఆలోచనలు ఇవ్వండి. ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చేయాలి, చదువు విషయంలో మీ చిత్తమును చేయగలిగితే మీరు గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచి, చదివిడతాలు అప్పుడు రుణాలన్నీ తీర్చిపెట్టి సంఘం తిరిగి విడుచుండగా దీవించి పంపించినాయి. యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ వెలుగు సహవాసం సదాకాలం సంఘానికి తోడే ఆమేన్. అందరికీ వందనాలు.